శనక్కాయ గింజలు సన్నటి మంటలు వేయించుకోవాలి. వేయించిన తర్వాత చల్లారనివ్వాలి. బియ్యం పిండిని కొంచెం వేడి చేసుకోవాలి. పాన్లో వేసుకొని శనక్కాయ గింజలు, బెల్లం, యాలకులు వేసి పొడి చేసి పెట్టుకోవడాను. స్టఫింగ్కి, కుడుముల స్టఫింగ్కి పిండికి ఎసురు పెట్టుకున్నాను. కాస్త చిటికెడు ఉప్పు, ఇంకా ఈ నీళ్ళల్లో కొంచెం నెయ్యి వేసుకోవాలి. బాగా తెల్లిన తర్వాత పిండి వేసి కలుపుకోవాలి. కలుపుకుంటే ఇక కుడుముల పిండికి ఎసురు పెట్టుకున్నాను 2 గ్లాసులు. తర్వాత దానికి కొంచెం చిటికెడు ఉప్పు, నెయ్యి వేసుకుంటాను. ఇంకా బాగా తెల్లిన తర్వాత ఇంకా పిండి వేసుకొని కలుపుకోవాలి. ఎసురు తెల్లిన తర్వాత పిండి వేసుకొని ఇంకా బాగా కలుపుకోవాలి. కాసేపు స్లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఎంత సార్ పెద్దదానికి అది వేస్తాను. ఉడుకు అట్టే తినచ్చు అనుకుంటా. బాగా పెట్టుకొని ఇంకా ఇడ్లీ ప్లేట్కి కొంచెం నెయ్యిగా పూసుకోవాలి. పూసిన తర్వాత ఇవంతా ఇంకా జోడించుకుంటూ ఉంటాను. ఇంకా మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. కుడుములు స్టీమ్ అయిపోయింది. ఇక సర్వ్ చేసుకొని పెట్టేయడమే. దేవుడికి 2 పెట్టేసి ఇక మేము తింటామండి.